సనత్ నగర్ డివిజన్ హనుమాన్ దేవస్థానంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం, అలాగే జెక్ కాలనీలో నిర్వహించినటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ్య అర్చకులు పరశురాం రవీంద్రాచార్యులు ఎమ్మెల్యే తలసానికి వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కార్పొరేటర్ కోలన లక్ష్మీ బాలరెడ్డి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, జెక్ కాలనీ ప్రతినిధులు గ్రీన్ సిటీ అధినేత కొండరాజు సుబ్బరాజు, డాక్టర్ మల్లు ప్రసాద్, మల్లారెడ్డి, సురేష్ గౌడ్, బిల్డర్ రాజా, సీనియర్ నాయకులు కొలను భూపాలరెడ్డి, దాడి ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పీయూష్ గుప్తా, శంకూర్, రవికుమార్, ఆర్బి మహేష్, పురుషోత్తం, సురేందర్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. यथाशक्ति अस्मिन् दिने सीतालक्ष्मण हनुमत्समेत श्रीरामचंद्र स्वामी प्रच्छिदिक कल्याणोत्सव पूजाक्षं कर्म करिष्ये. అందరూ చక్కగా స్వామి వారిని నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఉన్న అభిలాషిత అంటే కోరిక మనసు అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. అది చిన్న పెద్ద కోరిక తేడా ఉంటుంది. అంత మాత్రం మేము చేసేటువంటి ఏ సేవైనా సరే స్వీకరించి మా మనసులో ఉన్నటువంటి అభిలాషిత ఏదైతే ఉందో తెలుసుకొని ఎన్నో జన్మల పుణ్యమే మానవుల యొక్క ఫలితం. అలాగే ఆ మానవుల యొక్క దివ్యమైనటువంటి ఆదర్శ పురుషోత్తముడు రామచంద్రమూర్తి ఇందాక చెప్పుకున్న రామో విగ్రహవాన్ ధర్మ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శ్రీయకాయ కళ్యాణ ధరేణ ధరేభ్యః శ్రీవేంకటనివాసాయ శ్రీ ఫోటోలు తీయొద్దు, ఎవరు ముందు నుంచోవద్దు. వాళ్ళందరూ కళ్యాణం చేయించుకునే దాతలకి కనపడాలి కాబట్టి కళ్యాణం ముందు వరుసలో ఎవరు కూర్చోవద్దు, ఎవరు రావద్దు. పెద్ద మనసుతో అందరూ కూడా ఆలోచించి రాముల వారి కళ్యాణానికి అందరూ భక్తులమే అందరూ సహకారంతో ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అడుగుతా